లేదని చెప్తున్నాడు, అది వాస్తవమా? ఏవండి, నేను అతనికి యాంటీగా రియాక్ట్ అవ్వడం, పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక చేసుకుంటాను, అమ్మాయి ఉంది, విజయవాడకు సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్ లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన ప్రకారం ఆయన ఇంత మనకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకు ఆయన కావాలంటే చెప్పండి. ఇష్టం అండి నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు, నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్ లో. రాస్తారు మీ మీద కేసెస్ పెడతా అని అంటున్నారు, ఏదైనా లీగల్ తోనే వెళ్తాను. ఏవండి, అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. మరి అప్పుడు ఇదే రాస్తారు, మిమ్మల్ని లవ్ చేస్తాను, హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అని అంటున్నాడు. ఇప్పుడు టువర్డ్స్ యూ హేట్రెడ్ చూపిస్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు కారణం? ఇప్పుడు నేను బయటకు వచ్చేలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎన్ని రోజులను భరించను. ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరఫున కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ తరఫున మీకు సపోర్ట్ ఉందా?